అసలు మమ్మల్ని బతమాటవా సావంటావా? అరే నువ్వు గ్లీజర్ ఎందుకు ఆన్ చేసినావు ఎండాకాలం? అరే నేనేది కాన్ చేసిరా? అవు మరి నీ వెయ్యి ఉన్నాయని మొత్తం. అరే నేనేం చేయలేనురా, సూర్యుడు ఆన్ చేసిండు. ఏంటిది సూర్యుడా? అవును మరి సూర్యుని వేడికి ట్యాంక్ వేడై గరం నీళ్లు వస్తున్నాయి. అవు మరి నువ్వు ఎట్లా చేసినావు సార్ గింత వేడికి? నీళ్లు చల్లబడ్డాక వేసినాడు. అచ్చా ఇది మంచిగా ఉంది ఫ్లాగ్. ఏం చేద్దాం అబ్బా? ఐడియా ఎందురా ఇంకా స్నానం చేయలేదు? కిందికి చూసినదిరా. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఏంది చల్లగా కావాలని కూలర్ కాడ పెట్టినా నీళ్ళు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంద్రా కనిపిస్తలు 4 రోజుల నుంచి. ఏమైంది? ఏదో పెద్ద కథ ఇడిచిపెట్టు. ఏంద్రా పెద్ద కథ ఇడిచిపెట్టు. బాగా పడుతుంది నీళ్ళ. నీళ్ళు గింత కూడా వేడినా గింత వేడైతే నీళ్ళు ఎట్లా? అలిగింది 4 రోజులు హాస్పిటల్. అయ్యో గిదానికి గీ ఎండకే? అబ్బో నువ్వు కూడా పెట్టుకో. క్యాబ్ పెట్టుకునే అవసరమే లేదు నాకు. అబ్బో నువ్వు చూడు నన్ను. పెట్టుకో లేకపోతే నీకు దెబ్బ తాకుతుందిరా. గీ ఎండకు దెబ్బ తగులుతాడా? ఇసలు ఎండలు ఎన్ని చూడలేదు. సూర్య ఎన్నిసార్లు వెళ్తావు నేను? గింత సప్లై చేస్తావు నువ్వు? చెప్పాయా బాబు, ఏంది నీ లొల్లి? ఏంది నువ్వు గింత ఆగం చేస్తున్నావు మమ్మల్ని? రాత్రి బీరు కావాలంటే వేడి బీరు, మళ్ళా రాత్రి పడుకుందామంటే నువ్వు గాల్పు వేడి గాల్పు కూలర్. ప్రొద్దున లేచి స్నానం చేద్దామంటే కూడా వేడి నీళ్ళే. పోనీ బయటకు వెళ్దామంటే బయటకన్నా పోదామంటే నువ్వు మొత్తం వేడి వడగాల్పు. అసలు మమ్మల్ని బతమాటవా సావంటావా? మీరు వర్షాకాలంలో చెత్తులు పట్టుకొని పోతారు, చలికాలం ఏమో స్వెటర్లు వేసుకొని పోతారు, కానీ ఎండాకాలం నెత్తికి ఏం పెట్టుకోరు. కొట్టువంట కొట్టదా వడదెబ్బ? అరే ట్రాఫిక్ వాళ్ళు బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు, మీరు ఇంటేనా? వినరు. ఇకనైనా వాళ్ళ మాటలు వినండిరా. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. అటు ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు, ఇటు నా ఎండ వేడి నుంచి కూడా కాపాడుకోవచ్చు. నేను పోతాను, నాకు ఇది వద్దు.